మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇండోనేషియాలో ఘోర విషాదం జరిగింది. వెస్ట్ కాలిమంతన్ ప్రావిన్స్ లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. మెలావి జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రయాణికులందరూ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం. రంగంలోకి సర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు అయితే చేరాయి. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక ఇండోనేషియాలోని ఈ ప్రాంతంలో కూడా సందర్శించడానికి కూడా అటుగా కూడా వచ్చినటువంటి టూరిస్టులు కానీ వాళ్ళందరూ కూడా హెలికాప్టర్లో అక్కడ ప్రయాణిస్తూ ఉంటారు. వెస్ట్ కాలిమంతన్ ప్రావిన్స్లో ఎక్కువగా కూడా ఇలా వచ్చినటువంటి అంటే ఇప్పుడు మనం కనుక డెఫినెట్గా కూడా హెలికాప్టర్ చూస్తే కనుక మోస్ట్లీ కూడా దాంట్లో ఉన్నటువంటి వారు టూరిస్టులు అయ్యేందుకే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఘోర ప్రమాదంతో కూడా ఒక్కసారిగా కూడా విషాద ఛాయలో అలుముకోవటం జరిగింది. Baru sampai Pak, baru sampai di saya belum lupa, kita masih belum bisa dievakuasi. Mungkin temukan yang lain infonya itu bohongan. Kau ini ya benar nih, real. Udah banyak. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, ఇండోనేషియాలో జరిగినటువంటి హెలికాప్టర్ కుప్పకూలిపోయినటువంటి ఘటన గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, దీనికి కారణాలు ఏంటి? ఏదైతే ఇండోనేషియాలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఇండోనేషియాకు సంబంధించి వెస్ట్ కాలిమంతన్ ప్రావిన్స్ కి సంబంధించినంత వరకు కూడాను ఈ ఘటన జరిగినట్టుగా అక్కడ అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా మొలావి జిల్లాకు సంబంధించి అటవీ ప్రాంతం గుండా ఈ హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మృతి చెందినట్లు ఇండోనేషియా అధికారులు అయితే ధృవీకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా మృతదేహాలకు సంబంధించినంత వరకు ఏదైతే మృతదేహాలు వెతికేందుకు అయితే మాత్రం ఇప్పటికే సహాయక చర్యలకు గానే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. అక్కడికి వెళ్లి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు, ఖచ్చితమైనటువంటి కారణాలపై అయితే మాత్రం ఇండోనేషియా ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు వాతావరణం అనుకూలించకపోవడంతో లేదనుకుంటే ఏదైనా సాంకేతిక లోపంతో ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే దానిపై కూడాను అక్కడ అధికారులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అక్కడ ఉండేటటువంటి రెస్క్యూ బృందాలను అయితే ఆ ఘటనా స్థలికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఎక్కడైతే అటవీ ప్రాంతంలో పడిపోయినటువంటి హెలికాప్టర్ కి సంబంధించినంత వరకు కూడా శకలాలు గుర్తించేందుకు అయితే మాత్రం ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకుండా పడిపోయిందా, లేదనుకుంటే మరే ఇతర కారణాలు, సాంకేతిక కారణాలతో పడిపోయిందా అనే దానిపై కూడాను పూర్తిగా అధికారులు దర్యాప్తు తర్వాత బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత దాని యొక్క పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో ఉన్నటువంటి వారు టూరిస్టులుగా గుర్తించారా లేకపోతే లోకల్సా ఏంటి? ఇండోనేషియాకు సంబంధించినంత వరకు కూడాను పర్యాటకులు తాకిడి అత్యధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తోడు సమ్మర్ కావడంతో పూర్తిగా కూడా ఇండోనేషియాకు పరిసర ప్రాంతాలు వీక్షించేందుకైతే మాత్రం దేశ విదేశాల నుంచి టూరిస్టులు అత్యధికంగా వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఎవరైతే టూరిస్టులు ఉన్నారో టూరిస్టులు పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాలకి అక్కడ హెలికాప్టర్ లో వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వెస్ట్ కాలిమంతన్ అనే ప్రావిన్స్ కి సంబంధించినంత వరకు దట్టమైనటువంటి అటవీ ప్రాంతంతో పాటుగా చూడడానికి చాలా అందంగా కనిపించేటటువంటి పరిస్థితి నేపథ్యంలో హెలికాప్టర్ రైడ్స్ జరుగుతూ ఉంటాయి. కంటిన్యూగా అక్కడ హెలికాప్టర్ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రయాణికులు ఉంటారు, మరొక వైపు ఎవరైతే టూరిస్టులు ఉంటారో టూరిస్టులు కూడా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే హెలికాప్టర్ కూలిపోయినటువంటి ప్రమాద సమయంలో ఎవరున్నారు అనే దానిపై అయితే మాత్రం పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. 8 మంది అయితే హెలికాప్టర్ లో ఉన్న అందరూ కూడా మృతి చెందారంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. 8 మంది మృతి చెందినట్లు ధృవీకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు టూరిస్టులా లేకపోతే స్థానికులు అనే దానిపై అయితే మాత్రం పూర్తిగా ఇంకా ఎవరైతే సమాచారం లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి సమాచారం అనంతరం కూడాను ఎలా దీనికి సంబంధించి హెలికాప్టర్ ప్రమాదంతో పాటుగా అందులో ఎంతమంది టూరిస్టులు ఉన్నారు, ఎంతమంది స్థానికులు ఉన్నారు అనే వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, స్టే విత్ us, మీ దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇండోనేషియాలో ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం చూసుకుంటే వెస్ట్ కాలిమంతన్ ఈ ప్రావిన్స్ లో కూడా మొత్తం కూడా టూరిస్టులు వచ్చిన సమయంలో కూడా
ఇక్కడ మొత్తం కూడా హెలికాప్టర్లు ప్రిఫర్ చేసి ఇక్కడ హెలికాప్టర్ మార్గం ద్వారా వెళ్తూ ఉంటారు, హెలికాప్టర్లో వెళ్తూ ఉంటారు ఈ అడవులను దాటడానికి. ఇక్కడ హెలికాప్టర్లు చాలా కామన్గా కూడా తిరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్లే మనం కనుక ఒక ట్రిప్కు వెళ్ళినప్పుడు కనుక కార్లను వీటిని ఎలా ఉపయోగిస్తాం, హెలికాప్టర్లు ఇక్కడ అలా ఉపయోగిస్తూ ఉంటారు. టూరిస్టులు వచ్చిన వాళ్ళు హెలికాప్టర్లు ఎక్కి ఆ ప్రాంతాలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటివి ఘటనలు కూడా ఇండోనేషియాలో అడపా జరుగుతూనే ఉంటాయి, ఈ కూలిపోయేటువంటి ఘటనలు. కానీ ఎప్పుడు రెగ్యులర్గా తిరిగేవి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పైలట్స్ కానీ వాళ్ళందరికీ కూడా అక్కడ వాతావరణం మీద ఒక ఐడియా ఉంటుంది, వీటన్నిటి మీద కూడా ఒక ఐడియా ఉంటుంది. మరొకవైపు సాంకేతిక లోపాలు వీటన్నిటిని కూడా పరీక్షించుకుంటారు. మరి ఈ హెలికాప్టర్ విషయంలో ఏం జరిగింది, సాంకేతిక లోపం తలెత్తిందా, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం మాత్రం దర్యాప్తులోనే తేలనుంది. కానీ ఈ విధంగా కూడా ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోవటం అయితే ఇప్పుడు అక్కడ తీవ్ర విషాద ఛాయలను అలుముకునేలా చేసిందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కానీ వచ్చినటువంటి వారందరూ కూడా హెలికాప్టర్లు ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితిని కూడా తీసుకొని వచ్చింది ఈ అంశం.